Hello friends, welcome back to our channel friends. Dr. NTR University of Health Sciences, BPT, BSc, MLT and BSc పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నిటికి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది మనకి రావాల్సి ఉంది కదా. సో దీని గురించి మనము అయితే ట్రై చేస్తున్నాం, చాలా ట్రై చేస్తున్నాం. యూనివర్సిటీ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడం కావచ్చు, కొందరు మన స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ కాంటాక్ట్ అయ్యారంట, వాళ్ళు చెప్పింది ఏంటి, అండ్ మనము 3-4 డేస్ నుంచి కాల్స్ కంటిన్యూస్గా చేస్తున్నాం, వాళ్ళు ఏమని చెప్పారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మెయిల్ చేసాం కదా, దానికి రిప్లై వచ్చిందా లేదా, ఇవన్నిటి గురించి వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ అన్నింటికంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు ఎవరైతే మెరిట్ లిస్ట్ కొరకు వెయిట్ చేస్తున్నారో, మీకు మీ యొక్క జూనియర్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది కదా, అంటే మీ ఇంటర్మీడియట్ అయిపోయి మీరు ఇంకా 1 year అలానే ల్యాగ్లో ఉన్నారు, అంటే వెయిట్ చేస్తున్నారు ఈ యొక్క కౌన్సిలింగ్ గురించి. కానీ ఎవరైతే ఇప్పుడు అప్కమింగ్ ఉంటుందో, లేదంటే మీ క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో ఇదివరకు ప్రీవియస్గా మీతో 12th చదివిన వాళ్ళు, వేరే గ్రూప్ వాళ్ళు కావచ్చు, లేదంటే మీ గ్రూప్ వాళ్ళు కావచ్చు, వేరే కోర్సులు జాయిన్ అయిన వాళ్ళు మీకంటే ముందుగా వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. సో మీరు 1 year ల్యాగ్ అయినట్టు ఇక్కడ. సో ఇంకా యూనివర్సిటీ ఇంకా లేట్ చేస్తుంది. యాక్చువల్గా 2024లోనే అయిపోవాలి కౌన్సిలింగ్, అని ఇంకా యూనివర్సిటీ అనేది లేట్ చేస్తుంది. కాబట్టి మీరైతే 1 year అయితే ల్యాగ్ అయిపోతారనమాట. సో నేను ఏం చెప్తున్నానంటే, మీతో మీ యొక్క జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది కాకుండా, పారామెడికల్ కోర్స్ కాకుండా వేరేది ఏదైనా చేసి ఉంటే కనుక, లైక్ బీ ఫార్మసీ కావచ్చు, లేదంటే ఎంపీసీ గ్రూప్ తీసుకొని వాళ్ళు కనుక ఎంసెట్ రాసి బీటెక్లో కనుక జాయిన్ అయి ఉంటే వాళ్ళది మీది ఒకేసారి అయిపోతుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళది ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. మీ అకాడమిక్స్ చూసుకున్నట్టయితే ఒక్కొక్కసారికి ఏమవుతుందంటే 12 months కూడా తీసుకుంటుంది 1 academic year, ఇప్పుడు మీరు పారామెడికల్ కోర్సెస్లో జాయిన్ అయితే కనుక. సో ఇది ఒక మేజర్ డిసడ్వాంటేజ్ ఫ్రెండ్స్, మేజర్ డిసడ్వాంటేజ్ అనమాట. సో మనకి ఎలాంటి అప్డేట్ అయితే లేదు. నిన్న చూసుకున్నట్టయితే మనం నిన్న ఆఫ్టర్నూన్ మాట్లాడుకుంది అది మాత్రమే ఉంది. అండ్ ఒకటి ఏంటి అంటే, నాకు నచ్చని విషయం ఏంటి అంటే ఇది ఒకటి ఫ్రెండ్స్, ఇది చాలా పెద్ద డిసడ్వాంటేజ్ అనమాట. మీది మీ యొక్క జూనియర్స్ది ఒకేసారి గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఎంపీసీ గ్రూప్ తీసుకున్న వాళ్ళది ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట మీతో కంపేర్ చేస్తే. అండ్ 1 year ల్యాగ్ అయిపోయినట్టు. నేను ఏమంటున్నానంటే, మీకు కనుక హోల్గా అంటే మొత్తంగా మీ మనస్ఫూర్తిగా ఈ యొక్క కోర్స్ పైన ఆధారపడి చేయాలి అనుకుంటే తప్పకుండా చేయండి. లేదు అన్న మేము నీట్ కొరికి కొంచెం ట్రై చేస్తున్నాం అని చెప్పేసి కొందరు ఉంటారు చూడండి. సో వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే, మీరు నీట్ కూడా ట్రై చేయండి, అండ్ ఎంసెట్ కూడా మళ్ళీ ట్రై చేసుకోండి, ఓకేనా. సో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి ఇన్ కేస్ మీకు కనుక అటు ఉంటే, ఆ యొక్క ఉద్దేశం ఉంటే కానీ, ఎలాగో 1 year అయితే ల్యాగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో సీట్ వచ్చినా కానీ మీకు లాస్ట్కి మీ గ్రాడ్యుయేషన్ అండ్ మీ జూనియర్స్ గ్రాడ్యుయేషన్, లేదంటే లాంగ్ టర్మ్ చేసిన వాళ్ళు ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళ యొక్క గ్రాడ్యుయేషన్ కూడా మీతో పాటుగా సేమ్ అవుతుంది. సో అది ఒక మేజర్ డిసడ్వాంటేజ్ అనేది నేను చెప్తున్నాను, ఓకేనా. సో ఫ్రెండ్స్, మనమైతే మెయిల్ చేసాం కదా 2 days బ్యాక్, ఇక్కడ మీకు అయితే కనిపిస్తుంది 2 days బ్యాక్ మనం మెసేజ్ మరి వాళ్ళకి మెయిల్ చేసామని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, 2 days బ్యాక్ అని చెప్పి. సో ఎలాంటి రిప్లై అయితే రాలేదు మనకి ఇంకా. అండ్ మనము కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్స్ కనుక చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. అందరి మనసు చిరిగిపోయినట్టుగా అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరూ చాలా ఎమోషనల్గా అయితే వారైతే కామెంట్ అయితే చేస్తున్నారు. సో నేనైతే అవన్నీ అయితే చూశాను. ఇవి ఇప్పుడు వచ్చిన కామెంట్స్ అనమాట, నేను చూసుకోలేదు. అండ్ నాకు అదొకటి మాత్రం చాలా బాధ కలిగించేటువంటి విషయంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఏం పర్లేదు, మనమైతే ఈరోజు అయితే చూద్దాం. ఈరోజు వస్తుంది లేదా రేపైనా వస్తుంది. సో ఈరోజు రేపు వర్కింగ్ డేస్ కాబట్టి కొంచెం అయితే మీరైతే ఆగండి ఫ్రెండ్స్, ఏం పర్లేదు. సో ఇది మొత్తం నేను నా కల్పితంగా చెప్పేది కాదు ఫ్రెండ్స్, నేను ఫిక్షనల్గా మీకు ఒక స్టోరీ లాగా చెప్తుంది కాదు. ఇది ఆల్రెడీ మనము యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేసి, కావాలంటే ఈ నెంబర్కి మీరు కూడా కాల్ చేసుకోండి, యూనివర్సిటీ వాళ్ళదే. సో యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేసి, కాల్ కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు చెప్పిందే మీకు చెప్తున్నాను నేను, ఓకేనా. సో ఒకసారి మళ్ళీ వినండి మీరు. హలో నమస్కారం అండి. సార్ చెప్పండి. ఎన్టీఆర్ యూనివర్సిటీ సార్. అవును సార్ చెప్పండి. సార్ ఇది బీఎస్సీ పారామెడికల్ వాళ్ళ నోటిఫికేషన్, అది మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది సార్? ఇవాళ కానీ రేపు కానీ. అదే ఈరోజు అన్నారు కదా సార్ అని కాల్ చేశాను. అదే వెబ్సైట్లో పెట్టు. సో మనకి నిన్న మాట్లాడింది ఒకసారి మీరు మళ్ళీ వినండి. ఇది ఇంతకుముందు మీరు వింది యాక్చువల్గా మొన్న మాట్లాడింది అనమాట, 2 days బ్యాక్ మాట్లాడింది. ఇప్పుడు నిన్న వాళ్ళు ఏం చెప్పారో అది మీరు ఒకసారి వినండి. మేడం ఇది బీఎస్సీ పారామెడికల్ నోటిఫికేషన్, అది మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది మ్యామ్? ఇవాళ రేపన్నా వస్తుంది. అంటే మ్యామ్ ఇది 4000 members ఉన్నారు, నేను యూట్యూబర్ని, చాలా మంది చూస్తున్నారు అనమాట, అడుగుతున్నారు ఇప్పటికే ఇంట్లో చాలా లేట్ అయిపోతుంది అని తిడుతున్నారు అని చెప్పి అంటున్నారు. కనుక్కోరా ఎగ్జాక్ట్గా ఎప్పుడు వస్తుంది? 1 week నుంచి చూస్తున్నాం, ఇవాళ రేపు అంటున్నారు, కాల్స్ కూడా చేస్తున్నాం. వస్తుందండి, అవర్స్ లోనే ఉంటుంది. అంటే ఖచ్చితంగా చెప్పలేమా మ్యామ్? ఐ
వర్క్ జరుగుతుందండి, అయిపోతే ఇవాళ 9 లోపల ఇస్తారు, లేదంటే రేపు. అవునా మ్యామ్? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, వాళ్ళు చెప్పింది మీరు విన్నారు కదా. మొన్న చెప్తే ఏమన్నారు, ఇవ్వాలైనా రేపైనా అన్నారు, వాళ్ళకి క్లారిటీ లేదు. నిన్న చెప్తే ఏమన్నారు వాళ్ళు, ఈరోజు వర్క్ నడుస్తుంది, ఈరోజు నైట్ 9 వరకు వస్తుంది, ఇవ్వాలైనా రేపైనా మళ్ళీ ఒక మాట అన్నారు. సో మేబీ నిన్న ఈ నైట్ రిలీజ్ చేయాల్సి ఉండే కావచ్చు, కానీ రిలీజ్ చేయలేదు. ఈరోజు అయితే వస్తుంది అనేసి నాకంతే అనిపిస్తుంది. బట్ మనం ఎంతగా అజంప్షన్ చేసినా కానీ లేదు ఫ్రెండ్స్, మన చేతిలో అయితే లేదు. ఇది మొత్తం యూనివర్సిటీ రూల్ కాబట్టి వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అని చెప్పేసి యూనివర్సిటీ వెబ్సైట్లోనే ఉంటుంది. అండ్ వెబ్సైట్ కూడా సరిగ్గా రన్ అయితే అవ్వట్లేదు. అండ్ నాకు తెలిసి అయితే చాలా కాంప్లికేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ నాకు ఇది నచ్చట్లేదు ఫ్రెండ్స్. ఇప్పటికీ ఇంత లేట్ అయిపోయింది, నాకు కొంచెం వేరే అనిపిస్తుంది. అసలు ఇది ఇంత ల్యాగ్ అయితే పిల్లలు అందరూ, స్టూడెంట్స్ అందరూ 1 year బ్యాక్ అయిపోతారు, వాళ్ళ జీవితంతో ఆడుకున్నట్టు అయిపోతుంది. సో ఇది అంత కరెక్ట్ రైట్ వే అనిపిస్తలేదు నాకు. ఎందుకంటే అన్ని కౌన్సిలింగ్స్ అయిపోయినాయి, వాళ్ళ అకాడమిక్ ఇయర్ ఆఫ్ అంటే ఎక్కువగా అయిపోయింది అనమాట. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే వేరే వాళ్ళు కావచ్చు, ఇప్పుడు మనకి మెడిసిన్లో జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, లేదంటే బీ ఫార్మసీలో జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, లేదంటే వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ అండ్ ఇందులో ఇవన్నిటి దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు. అంతా ఎందుకు, మీతో పాస్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్ మనకి స్విమ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో వాళ్ళకి బీపీటీ అండ్ పారామెడికల్ కోర్సులో వాళ్ళు జాయిన్ అయినారు. వాళ్ళది ఎప్పుడో అయిపోయింది వాళ్ళది కూడా. అండ్ వాళ్ళ అకాడమిక్ ఇయర్ ఇప్పుడు ఎండింగ్కి వచ్చింది. ఇంకో 3 months, అంటే జస్ట్ ఇంకా 3 months అయిపోతే, అంటే మీ కౌన్సిలింగ్ అయిపోవాలి 3 months లోపు. మీ కౌన్సిలింగ్ అయిపోయి మీరు క్లాసెస్కి అటెండ్ అయ్యే టైంకి వాళ్ళకి ఫస్ట్ ఇయర్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో మీలాగే బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్, అనస్థీషియా కావచ్చు, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కావచ్చు, ఆప్టోమెట్రీ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ స్విమ్స్లో ఎవరైతే కంప్లీట్ చేశారో, ఎవరైతే మీతో పాటుగా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి అందులో జాయిన్ అయినారో వాళ్ళకి ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ఇంకో 3 monthsలో కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మీ యొక్క టైం అనేది చాలా వేస్ట్ అయిపోయింది. 1 year ల్యాగ్ అయిపోయింది. అంతగా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్సు కాకుండా నెక్స్ట్ వాటికి కూడా అటెంప్ట్ చేయండి. ఇది నా పర్సనల్ సజెషన్ అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఏపీ సెట్, ఎంసెట్ రాయండి అండ్ నీట్ రాయండి. అండ్ ఇన్ కేస్ వేరే అనిపిస్తే, మీరు కొంతమంది ఏం చేస్తారంటే అమ్మాయిలు వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ చేయాలా, బీపీటీ చేయాలా, బీఎస్సీ నర్సింగ్ చేయాలా, బీఎస్సీ ఎంఎల్టీ చేయాలా, బీఎస్సీ నర్సింగ్ చేయాలా, బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ చేయాలా అని చెప్పేసి అనుకుంటున్నారు. వీళ్ళందరికైతే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ చేయండి, చాలా మంచి స్కోప్ అయితే ఉంది. ఇవన్నీ కూడా ఉంది, కానీ మీకు అమ్మాయిలకు చెప్తున్నాను ఎస్పెషల్గా, రాబోతున్న రోజుల్లో మీకు ఉన్నటువంటి స్కోప్ వేరే ఉంటుంది. ఇప్పుడు కంప్లీట్ చేస్తే ఇంకో 3 years తర్వాత కంప్లీట్ చేస్తే అంతగా ఉండదు. ఇప్పుడు స్టార్ట్ చేస్తే 3 yearsకి అయిపోతుంది కదా, మీరు అయిపోయేసరికి చాలా బాగుంటుంది అన్నమాట స్కోప్. ఓకేనా? సో ఇది నా పర్సనల్ సజెషన్. అండ్ ఒక్కటి మాత్రం, నేను ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మీతో పాటుగా ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, మీరు మాత్రం 1 year అయితే ల్యాగ్ అయిపోతున్నారు. సో ఇది నాకు నచ్చడం లేదు. అండ్ యూనివర్సిటీ చేసే పనులు కూడా నాకు అంతగా అనిపిస్తలేదు ఫ్రెండ్స్. ఇప్పటికి ఇంత ల్యాగ్ అయిపోయినా కానీ వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నారు. సో అలా మనల్ని పట్టించుకోవట్లేకపోతున్నారా ఏంటి అని చెప్పేసి నాకు అర్థం అవ్వట్లేదు. సో మళ్ళీ కాంటాక్ట్ అయితే అవుదాం. ఇంకా ఎవరైతే మన ఫ్రెండ్స్ అయి ఉంటారో మీరైతే కింద కామెంట్ సెక్షన్లో, లేదంటే మన ఇన్స్టాగ్రామ్లో మీరైతే మెసేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్.